హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు నివాస్ టీవీ లెర్నింగ్ న్యూమరాలజీ. ఓకే, ఇప్పటి వరకు మనము డేట్ ఆఫ్ బర్త్ నుంచి మనం డెస్టినీ ఎలా తెచ్చుకుంటాము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండ్ డెస్టినీతో కూడిన ప్యాటర్న్, డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దానిలో రూలింగ్ నెంబరు, డెస్టినీ నెంబరు అంటే డ్రైవర్ నెంబరు, కండక్టర్ నెంబరు, ఇలా మనం అన్నీ కూడా మనం చెప్పుకోవటం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు అసలు 1 నుండి 9 వరకు మాత్రమే రూలింగ్ నెంబర్స్ ఉంటాయి, డెస్టినీ నెంబర్స్ ఉంటాయి. ఈ రూలింగ్ నెంబర్స్లో 1 నుండి 9 వరకు ఉండేటువంటి ఆ నంబర్స్ గురించి మనకు తెలియాలి. అప్పుడే మనం న్యూమరాలజీని తెలుసుకోవటానికి ఎంటర్ కాగలుగుతాం. ఓకే, చూద్దామండి. ఫస్ట్ 1వ నెంబర్ అంటే రూలింగ్ నెంబర్ 1. ఏ డేట్లో పుట్టిన వాళ్ళు దీనిలోకి వస్తారు? ఏ నెలలోనైనా 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు, ఈ 4 డేట్లో పుట్టిన వాళ్ళందరూ కూడా 1వ సంఖ్యలోకి వస్తారు. ఎందుకు? 1వ తారీఖు అంటే 1, 10వ తారీఖు అంటే 1 + 0 1, 19వ తారీఖు అంటే 1 + 9 10 అవుతుంది. మరలా 10లో 1 + 2 1 అవుతుంది. నెక్స్ట్ 28వ తారీఖు అంటే 2 + 8 10 అవుతుంది. ఆ 10లో 1 + 0 1 అవుతుంది. అంటే మనకున్నటువంటి 1 నుంచి 31 డేట్లలో ఏ సింగిల్ వస్తే 1, డబల్ వస్తే ఆ 2 అంకెలు కూడుకొని సింగిల్ చేసుకుంటే 1 వచ్చేది కూడా మనకు 1వ సంఖ్యకు సంబంధించిన డేటే. ఆ డేట్లు ఏంటివి? ఏ నెలలోనైనా 1, 10, 19, 28. వీరిని 1వ సంఖ్య వ్యక్తులు అంటారు. మరి 1 అంటే ఏంటి? సూర్యుడు, రవి. 1 అంటే రవి. మరి సూర్యుడు ఎలా ఉంటాడు? ఎప్పుడు భగభగా మండుతూ ఉంటాడు. కాబట్టి ఇది మంచి నెంబరే, వెరీ గుడ్, ఇది మంచిదే. కానీ హాట్ నెంబరు. ఇక్కడ హాట్ అంటే ఏంటంటే ఏదైనా ముఖం మీద ఎవరైనా ఏదైనా అంటే దాన్ని మనసులో ఉంచుకోలేరు, దాన్ని ముఖం మీదనే మరలా అనేస్తారు. అంటే దాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, నిజాయితీగా ఉంటారు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు, నిజాయితీగా కూడా ఉంటారు. ఇకపోతే రెండవది ఏంటి? దీన్ని చంద్రుడు అంటారు. 2వ సంఖ్య. వీరెవరు వస్తారు 2వ సంఖ్య కింద? ఏ నెలలోనైనా 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు, 29వ తారీఖు, ఈ 4 డేట్లో పుట్టిన వాళ్ళు 2వ సంఖ్య కింద వస్తారు. మరి 2 అంటే ఏంది? చంద్రుడు. మరి చంద్రుడు అంటే ఏంటి? చందమామ. అంటే పౌర్ణమి, అమావాస్య 15 రోజులు వెలుగుతూ ఉంటే 15 రోజులు చీకట్లో ఉండాలి. అలాగే ఈ 2 సంఖ్యలో పుట్టిన వాళ్ళు కూడా ఒక నెలలో 15 రోజులు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా హుషారుగా ఉండగలిగితే ఇంకొక 15 రోజులు ఆర్థికంగా డౌన్ ఫాల్ అవుతుంటారు. అంటే ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాగే డల్లుగా ఉంటారు, ఆరోగ్యంగా కూడా అంతగా బాగుండరు. కాబట్టి అప్ అండ్ డౌన్ అనమాట. కాబట్టి ఇది నాట్ గుడ్, మంచి నెంబరు కాదు. వీరు నిజాయితీగా ఉంటారు, కానీ వీరు పట్టిందే పట్టు. అంటే లౌక్యం తెలియదు వీళ్ళకి, లౌక్యం అనేది తెలియదు. కాబట్టి ఇది నాట్ గుడ్ అనే చెప్పాలి. ఇది డిపెండెంట్ నెంబరు, అంటే ఆధారపడే తత్వం కల నెంబరు. ఈ నెంబర్ వాళ్ళు పుట్టింట్లో ఉన్నప్పుడు తమ్ముడు, అన్న, అమ్మ, నాన్న సపోర్ట్ ఉండాలి. పెళ్ళైన తర్వాత లైఫ్ పార్ట్నర్ యొక్క ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. లేదంటే వీళ్ళని ఈజీగా ఎవరైనా మోసం చేయవచ్చు, ఈజీగా మోసపోతారు. అంటే తెలివిగా ఉన్నట్లే ఉంటారు, ఉండి ఒకేసారి మోసపోతారు అన్నమాట. ఇది 2వ సంఖ్య. నెక్స్ట్ 3వ సంఖ్య. ఏ నెలలోనైనా 3, 12, 21, 30 ఈ డేట్లో పుట్టిన వాళ్ళని 3వ సంఖ్య వ్యక్తులు అంటారు. మరి వీళ్ళు ఎలా ఉంటారు? వీళ్ళని గురువు అంటారు 3వ సంఖ్యని. ఇది కూడా నాట్ గుడ్, మంచిది కాదు. మరి చూడండి, 3 గురువు. మరి గురువు కూడా మంచిది కాదు. ఎందుకు కాదు అంటే దీన్ని కూల్ నెంబర్ అంటారు, చల్లటి నెంబరు అంటారు. అంటే ఆర్థికంగా బాగుంటుంది, తర్వాత ఇంకొకరితో బాండింగ్లో బాగుంటుంది, కానీ దేని పరంగా బాగుండదు? ఆరోగ్యపరంగా బాగుండదు. వీరికి ఇది కూల్ నెంబర్ కాబట్టి వీరికి ఎక్కువగా కూలుకు సంబంధించిన కోల్డ్, శ్వాసకోశం, వీటికి సంబంధించినటువంటి రుగ్మతలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత స్కిన్ ఎలర్జీ కూడా ఏర్పడుద్ది. తర్వాత 4 ఏ నెలలోనైనా 4వ తారీఖు, 13వ తారీఖు, 22వ తారీఖు, 31వ తారీఖు ఈ డేట్లో పుట్టిన వాళ్ళు 4వ సంఖ్య వ్యక్తులు అంటే ఇది రాహువు.
తర్వాత ఇది గుడ్డు బ్యాడ్, ఒక్కొక్కసారి బాగా గుడ్డుగా ఉంటుంది, ఒక్కొక్కసారి బ్యాడ్గా ఉంటుంది. జనరల్గా మనం యావరేజ్ అని చెప్పొచ్చు. అయితే ఇది హాట్ నెంబరు, ఇది హాట్ నెంబరు మరియు ధన సంఖ్య కూడా. ఈ హాట్ నెంబర్ అంటే ఏంటంటే ఒకటో సంఖ్య వలె వీళ్ళు కూడా ఏది కూడా తమ మీద ఉంచేసుకోరు, ముఖం మీదనే మాట్లాడేస్తుంటారు, ఏం జరిగినా త్వరగా మర్చిపోతారు. కానీ ఎక్కువ మందితో కన్వర్జేషన్ పెంచుకుంటూ ఉంటారు. అందుకే ఈ సంఖ్య లేడీస్కి ఉండకూడదు. ఏమైంది లేడీస్కుంటే ఎక్కువ మందితో కన్వర్జేషన్ పెంచుకునే కొంది చూసే వాళ్ళకి లుక్ బ్యాడ్గా ఉంటుంది, అంటే క్యారెక్టర్ లెస్గా చిత్రీకరించబడతారు. ఆటోమేటిక్గా అలా కన్వర్జేషన్ పెంచుకుంటూ పెంచుకుంటూ నిజంగానే క్యారెక్టర్ లెస్ అవుతారు ఎక్కువ మంది. కాబట్టి ఇదంత మంచి నెంబర్ కాదు. ఇక 5, ఇది ఏ నెలలోనైనా 5, 14, 23 డేట్లో పుట్టిన వాళ్ళని 5వ సంఖ్య వ్యక్తులు అంటారు. ఇది బుధ సంఖ్య, ఇది చాలా మంచిది, వెరీ 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 గుడ్, చాలా 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 మంచిది. ఇది రిస్ట్రిక్ట్ నెంబరు, అంటే మనం నేమ్ పెట్టేటప్పుడు ఎవరికి ఏ నెంబరు డేంజర్ ఉన్నా దానికి మనం 5లో గనక పెడితే రిస్ట్రిక్ట్ అవుతుంది, అంటే ఆ డేంజర్ని అడ్డుకుంటుంది. తర్వాత చల్లదనాన్ని చెడుని కూడా అడ్డుకుంటుంది. ఇందా చెప్పుకున్నాం మూడోది చల్లదని, ఆ 3 కింద గనక 5 వస్తే దాన్ని న్యూట్రల్ చేస్తుంది. అంటే 3 ఉన్న వాళ్ళకి హెల్త్ బాగోదు కదా, మరి ఆ నేమ్ టోటల్లో ఆ 3 కింద 5 ఉందనుకోండి హెల్త్ సూపర్గా ఉంటుంది అనమాట. అదే మనం ఒక వర్ధమాన న్యూమరాలజిస్ట్ అదే చూస్తాడు, అదే ఆలోచిస్తాడు, అంతేగాని చకచక పెట్టేయడు, అంత డీప్గా ఆలోచిస్తాడు. ఇకపోతే 6, శుక్రుడు ఏ నెలలోనైనా సరే 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తారీఖు ఈ 3 డేట్లో పుట్టిన వాళ్ళని 6వ సంఖ్య వ్యక్తులు అంటారు. ఇది శుక్రుడు అధిపతి దీనికి. అయితే ఇది గుడ్డే మంచే, కానీ ఇది కూడా కూల్ నెంబరే. దీంట్లో ఇంకోటి ఏంటంటే కామశక్తి తక్కువగా ఉంటుంది, అంటే సెక్సువల్ ఎమోషన్ తక్కువగా ఉంటుంది. సెక్సువల్ ఎమోషన్ తక్కువగా ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఏది వైవాహిక జీవితంలో, సంసార లైఫ్లో. తర్వాత అనారోగ్యం ఉంటుంది, ఎందుకు 3వ సంఖ్య వల్ల ఇది కూడా కూల్ నెంబరే కదా. స్కిన్ ఎనర్జీ సంబంధించి కానీ, శ్వాసకోశానికి సంబంధించి కానీ, కోల్డ్ జలుబు సంబంధించి కానీ ఇవి ఉంటాయి. అంటే 3, 6 సంఖ్యల్లో గనక పిల్లలు పుడితే వారిని తీపి పదార్థాలకి దూరంగా ఉంచాలి. తర్వాత చిన్న చిన్న విషయాలు వస్తే వెంటనే డాక్టర్ చూపించాలి, వైద్యం చేయించాలి. ఇప్పుడు మనం ఉన్న మిగిలిన వాళ్ళం ఏమవుతుంది, చిన్న చిన్న వచ్చిన అయిపోతుంటాయి ఒక్కోసారి, కానీ ఈ 3, 6 సంఖ్య వాళ్ళకి అయ్యే పోతాయి కదా, నెగ్లెక్ట్ చేయకూడదు, అది చాలా డేంజర్ అవుతుంది. నెక్స్ట్ 7వ సంఖ్య, ఇది కేతు అధిపతి. ఏ నెలలోనైనా సరే 7వ తారీఖు, 16వ తారీఖు, 25వ తారీఖులో పుట్టిన వాళ్ళని ఈ యొక్క కేతు జాతకులు అంటారు, 7వ సంఖ్య వ్యక్తులు అంటారు. ఇది నాట్ గుడ్, మంచిది కాదు, కానీ హాట్ నెంబర్, అంటే నిజాయితీగా ఉంటుంది. తర్వాత కామశక్తి ఎక్కువ, అంటే సెక్షువల్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి, అది మంచిదే. అంటే కొంతమంది దాన్ని దుర్వినియోగం చేసుకుంటే చెడ్డేది. తర్వాత వేదాంతం ఎక్కువ వీరికి వచ్చే అవకాశం ఉంటుంది, వారి లైఫ్లో వేదాంతంగా మాట్లాడుతుంటారు. కానీ వీరికి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే 100కి 100% ఫ్యామిలీ లైఫ్ అనేది బాగుండదు. అందుకని జాగ్రత్తగా పుట్టినప్పుడే, చిన్నప్పుడే మనం 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయడం, తర్వాత వారు చదువుకునేటప్పుడు కూడా ఏ ఎడ్యుకేషన్ అయితే, ఏ గ్రూప్స్ అయితే బాగుంటాయో చూడటం, మ్యారేజ్ చేసుకునేటప్పుడు కూడా సరైన లైఫ్ పార్ట్నర్ సృష్టించడం ద్వారా మాత్రమే దీన్ని మనం అధిగమించగలుగుతాం, లేదంటే ఆ ఫ్యామిలీ లైఫ్ అనేది బాగుండదు. నెక్స్ట్ 8, శని. ఏ నెలలోనైనా సరే 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు ఈ 3 డేట్లు పుట్టిన వాళ్ళని 8వ సంఖ్య వ్యక్తులు అంటారు, అంటే శని జాతకులు అంటారు. సో ఇది నాట్ గుడ్, మంచి నెంబర్ కాదు, బట్ హాట్ నెంబర్. అంటే ఇది కొంచెం నిజాయితీగా ఉంటుంది, బాగా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఇది కూడా కామశక్తి అధికమే, సెక్సువల్ ఫీలింగ్స్ కూడా అధికంగా ఉంటాయి. తర్వాత అస్థిరం, అయితే దీనిలో ఉన్న లోపం ఏంటంటే అస్థిరం. మోర్ నాలెడ్జ్ ఉన్నప్పటికి కూడా స్థిరంగా ఏ పని మీద కూడా ఉండలేరన్నమాట, ఇది ఇందులో లోపం. నెక్స్ట్ 9వ సంఖ్య, దీన్ని అధిపతి కుజుడు. ఏ నెలలోనైనా సరే 9, 18, 27 డేట్లో పుట్టిన వాళ్ళని ఈ 9వ సంఖ్య వ్యక్తులు అంటారు. ఇది కూడా వెరీ గుడ్, మంచి నెంబరే. పైకి ఇది దైవిక నెంబరు, డివైన్ నెంబరు. సో ఇందులో ఉన్న లోపం ఏంటంటే వీళ్ళు కామ్గా ఉన్నంత వరకే ఉండి ఒక్కోసారి వీళ్ళు గయ్యాలిగా మారుతారు కుజి జాతకులు. కాబట్టి అది మనం ఇక్కడ గమనించాలి. మనం ఇప్పుడు లెర్నింగ్ న్యూమరాలజీ, అంటే న్యూమరాలజీ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళే ఎక్కువగా ఈ ఛానల్ చూస్తుంటారు.
మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ 1 నుండి 9 నెంబర్స్లో పుట్టిన వ్యక్తులందరూ 1వ సంఖ్య వ్యక్తులు, 2వ సంఖ్య వ్యక్తులు, 3వ సంఖ్య వ్యక్తులు, 4వ సంఖ్య వ్యక్తులు, 5వ సంఖ్య వ్యక్తులు, 6వ సంఖ్య వ్యక్తులు, 7వ సంఖ్య వ్యక్తులు, 8వ సంఖ్య వ్యక్తులు, 9వ సంఖ్య వ్యక్తులు, వీరిని మనం బాగా గమనించి వారి యొక్క లక్షణాలని గమనించి ఉన్నప్పుడే ఆ సంఖ్య వ్యక్తులు మన దగ్గరికి కరెక్షన్ కోసం వచ్చినప్పుడు వారికి కరెక్ట్ జస్టిఫికేషన్ అనేది ఇవ్వగలుగుతాం. ఇంకా ఈ సంఖ్యల గురించి విస్తృతంగా చెప్పుకోవాల్సి ఉంది, మరో వీడియోలో అలాగే చెప్పుకుందామండి. ఓకే, ఈ కంటెంట్ మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, వేరొకరికి షేర్ చేయండి, తర్వాత కామెంట్ కూడా చేయండి. ఇంకా మీకు ఇందులో వీటి గురించి, సంఖ్యల గురించి ఇంకా ఏమేమి తెలుసుకోవాలనుకున్నారో, ఇంకా ఏ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారో కింద కామెంట్లో తెలియచేయండి. ఇంకోటి ఏంటంటే, మీరు లైక్ చేసినట్లయితే మీకు ఒక ఆఫర్ ఉంది. అంటే మన మొత్తం 10 ఛానల్స్ ఉన్నాయి. ఈ వీడియో చివరిలో 10 ఛానల్స్ ఇస్తాం. ఈ 10 ఛానల్స్ మొత్తం మీద కలిపి ఎవరైతే ఎక్కువ లైకులు చేస్తున్నారో ఒక నెలకి, ఈ రోజు నుంచే స్టార్ట్, 15 మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు ఒక నెలలో ఎవరైతే ఎక్కువ లైకులు చేస్తున్నారో అలాంటి వాళ్ళని 5గురిని ఎంపిక చేసి వారికి ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున మనం ప్రైజ్ మనీ ఇవ్వటం జరిగింది. ఒకవేళ వాళ్ళకి గనక ప్రైజ్ మనీ వద్దనుకుంటే మన యొక్క కరెక్షన్ ఏదైనా సరే మన సర్వీసుల్లో వాళ్ళు చేయించుకుంటే 3000 రూపాయలు వారికి డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, మీ మిత్రులకు కూడా చెప్పండి, చక్కగా లైక్ చేయడం వల్ల. ఎందుకంటే మీరు ఎక్కువ లైకులు చేస్తేనే ఆ గూగుల్ అల్గారిథం ఈ యొక్క వీడియోని ఎక్కువ మందికి చేరేస్తుంది. మీరు ఇంత అద్భుతమైనటువంటి కంటెంట్ని విని తెలుసుకుంటున్నారు కదా, అలాగే అందరూ తెలుసుకోవాలి కదా, వారి కోసమే ఈ ఎంకరేజ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మన యొక్క 10 ఛానల్స్ని ఈ యొక్క వీడియో చివరిలో ఇవ్వడం జరిగింది. చక్కగా ఆ ఛానల్స్ అన్నీ కూడా మీరు ఓపెన్ చేసుకొని లైక్ చేయండి, ఓపెన్ చేసుకొని వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ 10 ఛానల్లో 10 డిఫరెంట్ టాపిక్లు వస్తాయి. ఆ 10 డిఫరెంట్ టాపిక్లన్నీ కూడా సైంటిఫిక్ విధానంతో కూడిన న్యూమరాలజీని మీరు పూర్తిగా అవగాహన చేసుకోవటానికి, నేర్చుకోవటానికే హెల్ప్ అవుతుంది. ఓకే, ఇది ఈ వీడియోలో కంటెంట్. మరో వీడియోలో మరో డిఫరెంట్ కంటెంట్తో దీన్ని కొనసాగింపు చేసుకుందామండి. అలాగే మన మిగతా ఛానల్స్ కూడా డిఫరెంట్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.